హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ పకోడీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అర కేజీ దొండకాయలను తీసుకొని వాటిని శుభ్రం చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న దొండకాయలన్నింటినీ పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్క సన్నగా రావాలి. ఇలా దొండకాయలన్నింటినీ సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలకి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, కారం, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూను, జీలకర్ర, ఇలా అన్నిటిని వేసుకొని ముక్కకు బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం నూనెని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపిండిని కలుపుకోవాలి. దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదండి, దొండకాయల్లో ఉన్న నీరే సరిపోతుంది. ఇలాగా సరిపడినంత శనగపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా మళ్ళీ యాడ్ చేసుకున్నాము. నూనె వేడెక్కిన తర్వాత ఆ దొండకాయ ముక్కల్ని అందులో వేసుకొని వేయించుకోవాలి. ముక్క విడివిడిగా వచ్చేలాగా వేసుకోవాలి, బాగా వేగుతుంది. ముక్క కొంచెం బాగా వేగిన తర్వాత తిప్పుకోవాలి. వేసిన వెంటనే తిప్పితే సరిగా రాదు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకొని ఇప్పుడు తీసేయాలి. ఒక కప్పు వేరుశనగలను కూడా వేసి అదే నూనెలో వేయించుకోవాలి. శనగలు వేగిన తర్వాత తీసేసి ఆ దొండకాయ ముక్కల్లో కలుపుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిరపకాయలు 2 ముక్కలుగా చీల్చి వేయించుకోవాలి. నాలుగైదు కరివేపాకు రెమ్మలను కూడా అదే నూనెలో వేయించుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం కారం వేసుకోవాలి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇందులో కారం వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ముందుగా మనం దొండకాయ ముక్కల్లో కారం కలుపుకున్నాం కాబట్టి. ఇప్పుడు తయారుగా ఉన్న పకోడీని అందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ పకోడీ రెడీ అయింది. ఫంక్షన్లో కూడా వాడేది కూడా ఇలాంటి పకోడీని. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పకోడీ పప్పుచారులోకి రసంలోకి బాగుంటుందండి. మా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.